అరగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలోనూ ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం. అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావు. ఈ రోజు నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, రెండు మా నారా లోకేష్ అన్న రావాలని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరూ రావాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం జెండా పట్టుకుని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే చాలు నువ్వు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మాధవి గారితో పాటు ఈ రోజు కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. మా టైగర్ మాధవి జాలిని అక్కడ కదిలించలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా. ఈ రోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని, మీ నాయకుడు ఏదో నీకు చేసి పెడతాడని, కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈ రోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్ధతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి. ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి 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 ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు. ఇదే పద్ధతిలో నువ్వు ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు. ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడే స్థాయికి తెచ్చుకున్నావు, నెక్స్ట్ ప్రజలు తిరగబడతారు. రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబటి రాంబాబు. గుర్తుపెట్టుకో, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది, జరుపుతాము.